హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అడ్వాన్స్గా ఇది వినాయక చవితి స్పెషల్ రెసిపీ చూపించిపోతున్నాను. వినాయక స్వామికి ఎంతో ఇష్టమైన రెసిపీ బెల్లం కుడుములు, పూర్ణం కుడుములు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా నేను 250 గ్రామ్స్ బెల్లం తీసుకొని ఇలా తురుముకొని కొద్దిగా వాటర్ పోసి, జస్ట్ బెల్లం నానేంత వాటర్ పోస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక హాఫ్ గ్లాస్ వాటర్, దీంట్లో ఇలాచి పొడి చేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక హాఫ్ కేజీ బియ్యం తీసుకొని బాగా కడిగి ఈ విధంగా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం పచ్చిపిండి చేసుకోవాలి, బియ్యం పిండి. దానికోసం నేను హాఫ్ కేజీ రైస్ తీసుకొని ఇలా నానబెట్టుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం పూర్ణం కుడుములు అన్నాం కదా, పూర్ణం కోసము నల్ల నువ్వులు తీసుకొని ఈ నువ్వుల్ని బాగా ఏర్పించుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో డస్ట్, రాళ్ళు అవి ఉంటాయి, అవి క్లీన్ అయ్యే వరకు బాగా చూసి క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే స్టవ్ మీద పెనం పెట్టుకొని ఈ నువ్వులు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎలా ఫ్రై అయిందంటే చిటపట అని పేలుతాయి ఫ్రెండ్స్. అది అలా వచ్చినప్పుడు ఇది ఫ్రై అయిపోయిందని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఈ నువ్వులు బాగా చల్లారిపోయినాక ఇలా మిక్సీలో వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని ఇలా పూర్ణం మనం రెడీ చేసుకోవాలి. ఇలా మిక్సీ పడితే పూర్ణం ఇలా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా ఒక క్లాత్లో బాగా చెమ్మంతా ఆరిపోయేలాగా బియ్యం ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం బెల్లం పాకం చేసి పెట్టుకున్నాం కదా, బెల్లంలో వాటర్ పోసి నానబెట్టుకున్నాం కదా, అది బాగా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా వడగట్టుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే డస్ట్ ఏమీ లేకుండా ఉండడానికి. చూసారా, పాకం ఇలా వడగట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బియ్యం ఆరిపోయినాయి ఫ్రెండ్స్. ఆరిపోయిన తర్వాత బియ్యంని మిక్సీ పట్టుకొని ఇలా పొడిలాగా చేసుకోవాలి. బియ్యం పిండి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఈ పచ్చిపిండిని మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ పచ్చిపిండిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, తడంతా ఆరిపోతుంది. ఇలా గెంటితో ఇలా అంటే పిండి పొడి పొడిగా రాలుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బాగా వేగిపోయింది. చూస్తున్నారా, ఇలా పొడి పొడిగా రాలిపోతుంది మనం గెంటితో వేస్తుంటే. అదే పిండి వేగిపోయిందని అర్థము. నెక్స్ట్ ఈ పిండి చల్లారినాక మనం ఇలా జల్లెడ పట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కొద్దిగా నూకుంటుంది అనమాట. ఇలా జల్లెడ పట్టుకొని ఈ మిగిలిన పిండిని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మళ్ళీ పిండి స్మూత్గా వచ్చేస్తుంది, ఈ లంప్స్ అన్నీ లేకుండా. చూసారు, ఇది మళ్ళీ గ్రైండ్ చేశాను. ఇలా లంప్స్ అన్నీ లేకుండా మళ్ళీ స్మూత్ అయిపోయింది. ఈ పిండిని ఆ పిండిలో కలిపేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కుడుములు చేసుకుందాం. ఫస్ట్ హాఫ్ పిండి తీసుకున్నా నేను.
చేసుకున్న బాల్ని ఈ పిండిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బాగా రౌండ్గా చేసుకున్నాను బాల్ని. ఈ నువ్వుల పిండిని ఇలా పిండిలో పెట్టి ఫుల్గా కవర్ చేసుకోవాలి స్లోగా. చూస్తున్నారు కదా, ఈ విధంగా కవర్ చేసుకోవాలి, ఎక్కడ గ్యాప్స్ అనేది రాకుండా స్లోగా. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇట్లా ఉండ్రాలు చేసుకోవాలి. నెక్స్ట్ కుడుము ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదే విధంగా పిండి కొద్దిగా తీసుకొని ఇలా పల్చంగా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా పూర్ణం తీసుకొని ఇలా పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈజ్ అలా కవర్ చేసుకొని నెక్స్ట్ షేప్ మార్చుకోవడం అంతే. ఇలా మనకి నచ్చిన షేప్స్లో ఏ షేప్లో అయినా కూడా చేసుకోవచ్చు. ఇవి కుడుములు కాబట్టి కుడుముల షేప్లో చేసుకుంటున్నాను. ఇలా మీకు నచ్చిన షేప్లో ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అన్ని కుడుములు రెడీ అయిపోయినాయి. పూర్ణం కుడుములు రెడీ అయిపోయినాయి, బెల్లం కుడుములు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనము ఉడికించుకుందాము. స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో కొద్దిగా వాటర్ పోసి ఒక 2 గ్లాస్ వాటర్ పోసాను ఫ్రెండ్స్. మూత పెట్టి ఇలా బాయిల్ అయినప్పుడు మనం చేసి పెట్టుకున్న ప్లేట్స్ని ఇట్లా ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా ఇడ్లీ కుక్కర్లో ఇలా పెట్టేశాను చేసుకున్న కుడుములన్నీ. ఒక 15 మినిట్స్ తర్వాత చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఎమ్మి ఎమ్మి కుడుములు రెడీ అయిపోయినాయి, బాగా ఉడికిపోయినాయి. నెక్స్ట్ ఇవి తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాము. చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. చూసారా, పూర్ణం కుడుములు, బెల్లం కుడుములు వినాయక స్వామికి ఎంతో ఇష్టమైనటివి. మస్ట్ అండ్ షుడ్గా ఇవి పెడతాం కదా ఫ్రెండ్స్ వినాయక స్వామికి తప్పనిసరిగా. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చేస్తే ఇలా మంచి వీడియోస్ నెక్స్ట్ నేను మీకు చేయగలను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.